అందరికీ హాయ్ అండి. ఈరోజు మన వీడియోలో మా రాజేష్ అంటే మా కొడుకు ఫిష్ ఫ్రై చేస్తున్నారు. బ్యాచిలర్స్ ఎలా చేసుకుంటారు టేస్టీగాని వీడియోలో చూపిస్తాను. వెల్కమ్ బ్యాక్ టు సుశాంతి వ్లాగ్స్. ఈరోజు ఈ చేపల ఫ్రైకి రూప్చంద్ చేపలు తీసుకున్నానండి. ఇవి వచ్చేసి ఫ్లాట్గా ఉంటాయి, టేస్ట్ సూపర్గా ఉంటుంది, ముళ్ళు కూడా ఎక్కువ ఉండదండి. ఇప్పుడు ముందుగా మనం మసాలా రెడీ చేసుకుందాం. ఒక ప్లేట్లో, మిక్సింగ్ ప్లేట్లో ఉప్పు 1.5 టేబుల్ స్పూన్, చిన్న స్పూన్ అండి చూసుకోండి, గుర్తు చేసుకోండి, 1/2 కేజీ చేపల క్వాంటిటీ అనమాట. పసుపు 1.5 టేబుల్ స్పూన్, కారం 2.5 టేబుల్ స్పూన్. సింపుల్ అండి, అప్పటికప్పుడు ఇన్స్టెంట్ కలిపేసి ఫ్రై చేసేదే, మ్యారినేట్ చేసేది కాదు, ఫ్రిడ్జ్లో పెట్టేది లేదు, అప్పటికప్పుడు కలిపేసి చేసేదే. ధనియా పౌడర్ ఒక 2 టేబుల్ స్పూన్, జీరా పౌడర్ 1/2 టేబుల్ స్పూన్, అలాగే మ్యాగీ మసాలా అండి, గరం మసాలా లేదు, మ్యాగీ మసాలా ఒక 2 ప్యాకెట్లు వేసుకుంటే చాలా చాలా టేస్ట్గా ఉంటుందట. నేను కొత్తగా ఈరోజే చూస్తున్నాను, ఇలాగా కూడా చేసుకోవచ్చు అనేసి. చూద్దాం ఎలాగ ఉంటుందో ఏటో టేస్ట్. ఇవన్నీ కూడా కొంచెం నీరు వేసుకోవాలి, నూనె వేసుకోకూడదు, లెమన్ జ్యూస్ వేసుకోకూడదు, అల్లం తెల్లుల్లి పేస్ట్ కూడా లేదు. సింపుల్గా చూడండి, జస్ట్ ఒక 4-5 పౌడర్లు వేసుకుని మసాలా చేసుకుని ఇలాగా ఆ చేప ముక్కల మీద అప్లై చేసుకోవాలన్నమాట. ఫుల్ ఆ ముక్కలకి ఆ ఉప్పు కారం పులుపు అనేది పట్టినట్టు ఇలా కలిపేసి ఉంచి ప్రతి ఒక్క ముక్క కూడా బాగా దిట్టంగా ఘాటుగా మసాలాలన్నీ ఆ ముక్కలకి పట్టినట్టు బాగా రాయాలన్నమాట. ఎక్కడ కూడా గ్యాప్ ఉంచకుండా ఫుల్ మసాలాలన్నీ ఖాళీ అయిపోవాలి, ముక్కలకన్నీ పట్టాలి. ఓకేనా? కొంచెం కొంచెం క్వాంటిటీ చూడండి, ఎక్కువ లేదు. సింపుల్గా 5 నిమిషాల్లో ఫ్రై చేసుకోవచ్చు, టేస్ట్ కూడా సూపర్. ఇలాగ అన్ని మసాలాలన్నీ రాసిన తర్వాత వెంటనే స్టవ్ ఆన్ చేసి దోశ తవా పెట్టేసి ఆ తవా మీద కొంచెం తవా ఫ్రై అండి, డీప్ ఫ్రై కూడా కాదు, తవా ఫ్రై అనమాట. కొంచెం ఆయిల్ వేసుకుని చుట్టూరు కొంచెం స్ప్రెడ్ చేసిన తర్వాత మనం మసాలా పట్టిన చేప ముక్కలు ఉంచాం కదా, అవన్నీ ఒక్కొక్కటి వేసుకోవాలి. ఒక్కొక్కటి వేసుకున్న తర్వాత మీడియం ఫ్లేమ్లో ఒక 7 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. ఓకేనా? ఇది బ్యాచిలర్స్ టైమింగ్స్ అనమాట, 7 నిమిషాలు. నేను అదన్నాను, ఏం రాజేష్ టైం అంటే 7 నిమిషాలు అలా ఫ్రై చేయాలి మమ్మీ మీడియం ఫ్లేమ్లో అని చెప్పాడు. తర్వాత ఉల్టా చేసిన తర్వాత మళ్ళీ ఒక 7 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలట. మధ్యన ఎక్కడైనా కొంచెం ఆయిల్ తక్కువ అయితే ఒక పావు టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆ మీడియం ఫ్లేమ్లో ఫ్రై అవ్వాలి. తర్వాత మూడోసారి ఇలాగా ఉల్టా చేసినప్పుడు 5 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఉంటే చాలు మమ్మీ, ఫ్రై రెడీ అయిపోయింది అన్నాడు. తర్వాత తీసిన తర్వాత కలర్ చాలా బాగుంది, తర్వాత మంచిగా ఉడికిందండి. చేప ముక్కలు టైమింగ్స్ పెట్టారు కదా, 7 నిమిషాలు 5 నిమిషాలు అనేసి. ఆ ముక్కలకి మసాలా ఉప్పు కారం అన్ని పట్టి టేస్ట్గా బాగా ఉడికింది, టేస్ట్ కూడా సూపర్ ఉందండి. మీకు బ్యాచిలర్స్ ఫిష్ ఫ్రై వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సుశాంతి వ్లాగ్స్. ఓకేనండి, బాయ్.